ఆల్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకోస్ ఫర్ ఎస్ఎస్జీస్. ఈరోజు మరొక లోకోస్ అప్డేట్స్ ముందుకు రావడం జరిగింది. లోకోస్లో మనం అనుకున్నట్టు బిగ్ బ్రేకింగ్ న్యూస్. లోకోస్లో న్యూ వర్షన్ 2.1.32 వచ్చేసింది. దీనిలో వచ్చిన కొత్త అప్డేట్స్ ఏమిటి, ఇంకా దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి, దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని గమనిస్తున్నాం మేమైతే. అది కూడా అప్డేట్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ వచ్చిన కొత్త అప్డేట్స్, కొన్ని అప్డేట్స్ అయితే కొత్తగా వచ్చేసినాయి. వాటి గురించి ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం. ముందు ప్రతి దాన్ని తెలుసుకోండి. ఇంకా డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోదండి. మీరు పిన్ నెంబర్ మీ అందరూ తెలుసు, పిన్ నెంబర్ కొట్టి మీ డైరెక్ట్గా మీ లోకోస్ యాప్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కొత్త అప్డేట్ ఏంటంటే, మీరు యాప్ ఒకసారి అప్డేట్ చేసుకున్నా లేదా ఇన్స్టాల్ చేసినా ఆటోమేటిక్గా గ్రూప్లో అవే వస్తాయి. ఈసారి మీరు మళ్ళీ మాస్టర్ డేటా నొక్కాల్సిన అవసరం లేదు. మాస్టర్ డేటా ఒక రాకపోతే మాత్రం మాస్టర్ డేటా క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అన్ని గ్రూపులకి 0 కనిపిస్తుంది మెంబర్స్ దగ్గర. దీనిలో కొత్త గతంలో అనుకున్నాం కదా, ప్రతి గ్రూప్ మనం ఏ గ్రూప్ అయితే చేయాలో ఆ గ్రూప్ని డౌన్లోడ్ చేసుకొని మన డేటాను చేయొచ్చని. ఆ విధంగానే అప్డేట్ చేశారు. ప్రతి గ్రూప్కి ఇక్కడ మీకు అన్ని 0s కనిపిస్తే మెంబర్స్ దగ్గర మీరు ఒక్కొక్క గ్రూప్ని పక్కన 3 చుక్కల్లోకి వెళ్ళి లాస్ట్ నుంచి రెండో ఆప్షన్ డౌన్లోడ్ డేటా క్లిక్ చేయాలి. అలా మెంబర్స్ని మనం తెచ్చుకోవచ్చు ప్రతి గ్రూప్లో కూడా. తర్వాత ఇక్కడ అన్ని గ్రూపులు వచ్చింది చూసుకొని ఆటోమేటిక్గా ఏ గ్రూప్లో వస్తాయి. ఇక్కడ చూద్దాం. ఒక్క గ్రూప్లో డౌన్లోడ్ చేసాం, 1-2 గ్రూపులు అయితే నేను మెంబర్స్ని డౌన్లోడ్ చేశాను. మెంబర్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి చూడండి. మనకి ఏ గ్రూప్ కావాలైతే ఆ గ్రూప్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మొత్తం గ్రూపులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. ఈ వర్షన్ అయితే కొత్త వర్షన్ అప్డేట్ వచ్చింది. ఇక్కడ ఒక గ్రూప్ చూడండి ఒకసారి. సపోజ్ ఇక్కడ కొత్త అప్డేట్ ఏంటంటే, ఒక గ్రూప్లో 10 మంది ఉన్న సభ్యుల్లో క్లిక్ చేసాం. ఇక్కడ మీరు గమనించాల్సింది కేవైసీ దగ్గర టిక్ మార్క్ ఉందా లేదా. ఈ కొత్త వర్షన్ మీరు గమనించాల్సింది కేవైసీ దగ్గర టిక్ మార్క్ ఉందా లేదా. ఓకేనా. టిక్ మార్క్ ఉంది అన్న మెంబర్ని క్లిక్ చేసి నేనైతే ఇక్కడ చూడండి, కొన్ని మీరు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర ఆధార్ నెంబర్ దగ్గర టచ్ అయితే తీసుకోదు, అంటే ఏదో 1 తీసుకుంటుంది. మొబైల్ నెంబర్ తీసుకుంటే ఆధార్ నెంబర్ తీసుకోవట్లేదు, టైప్ చేయడానికి ఆధార్ నెంబర్ తీసుకుంటే మొబైల్ నెంబర్ తీసుకోవట్లేదు. మీకు కొత్త ఓపెన్ అవ్వని ఇలా వస్తుంది. ఒకసారి ఇది ఆధార్ నెంబర్ తీసుకోవాలి లేదా మొబైల్ నెంబర్ తీసుకోవాలి అంటే ఒకసారి మళ్ళీ చూస్తున్నాం. మళ్ళీ ఇంకోసారి టచ్ చేస్తే ఇంకో మెంబర్ని, కేవైసీ ఉన్న మెంబర్ని ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ మేము పైన ఉన్న డేట్ ఆఫ్ బర్త్ దగ్గర క్యాలెండర్ మీద టచ్ చేసి ఓకే చేసిన, లేదా ఫీమేల్ దగ్గర మేల్ అని మార్చి మళ్ళీ ఫీమేల్ పెట్టుకున్నా కింద ఆధార్ నెంబర్ దగ్గర ఓపెన్ అవుతుంది. కానీ ఆధార్ నెంబర్ తీసుకోవట్లేదు. ఈ సమస్య పోవాలి అంటే మీరు ఒకసారి ఎస్ఎస్జీ సింక్రనైజ్ ఆప్షన్లోకి వెళ్ళి మాస్టర్ డేటాని టచ్ చేయాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్ఎస్జీ సింక్రనైజ్ ఆప్షన్లోకి వెళ్ళి మాస్టర్ డేటా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ బ్యాక్కి వచ్చేసేసి మీరు యథావిధిగా మళ్ళీ గ్రూపుల మీద నొక్కేసి ఒకసారి మళ్ళీ మెంబర్స్ని టచ్ చేద్దాం. భారతీయ మహిళా గ్రూప్లో మనం ఒకసారి మెంబర్స్ని టచ్ చేస్తున్నాం. గ్రూప్కి సమస్యలు అయితే ఏం లేవు. ఓకే, మెంబర్స్ దగ్గర మనకు సమస్య వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం మళ్ళీ చెప్పాను కదా, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. మాస్టర్ డేటా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ దగ్గర డైరెక్ట్గా కేవైసీ అప్పుడు అని టిక్ మార్క్ పడి ఉన్న మెంబర్ని ఓపెన్ చేస్తే ఆధార్ నెంబర్ దగ్గర ఆటోమేటిక్గా అప్పుడు అని వచ్చేస్తుంది. ఇలా రావాలి. ఓకేనా. దీంట్లో ఇంకా పేరు మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే క్యాలెండర్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి సెర్చ్ చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్ కింద మీకు ఇప్పుడు ఆధార్ నెంబర్ టైపింగ్ తీసుకుంటుంది. ఇది గమనించండి. కొత్త వర్షన్ వచ్చిన కొత్త అప్డేట్ ఇది. కేవైసీ అలా టిక్ మార్క్ పడి మీకు కానీ ఆధార్ నెంబర్ దగ్గర అప్పుడు అని వస్తే, ఒకవేళ పేరు తప్పున్నా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా మీరు మార్చుకోవడానికి వీలవుతుంది. ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ దగ్గర క్యాలెండర్ దగ్గర ఒకసారి టచ్ చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్గా పైన పేరుకి ఎడిట్ అవుతుంది, కింద ఆధార్ నెంబర్ దగ్గర ఎడిట్ అవుతుంది. ఇది ఒక అప్డేట్. కేవైసీ టిక్ మార్క్ లేకుండా ఉన్న పేరుని ఒక పేరుని టచ్ చేద్దాం. చూడండి ఒకసారి. కేవైసీ లేని పేరు ఏదైతే ఉందో ఒకసారి మనం టచ్ చేద్దామండి. ఇప్పుడు ఈశ్వరం మనకి కేవైసీ లేదు అక్కడ, అంటే టిక్ మార్క్ లేదు. మనం కేవైసీ మనమే అప్డేట్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గా ఈ పేరు దగ్గర స్కాన్ చేసుకోవచ్చు ఆధార్ కార్డుని, లేదా పేరు దగ్గర ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఆధార్ నెంబర్ దగ్గర మీకు ఆధార్ నెంబర్ టైప్ అవుతుంది. ఓకేనా. ఇందాక కేవైసీ ఉన్న దగ్గర ఆధార్ నెంబర్ డైరెక్ట్గా టైప్ అవుతూ అప్పుడు అని వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా కేవైసీ లేకపోతే డైరెక్ట్గా మన ఆధార్ నెంబర్ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న సమస్యల్లో చూడండి, ఇక్కడ ఆధార్ నెంబర్ టైప్ అయితే మొబైల్ నెంబర్ టైప్ అవ్వట్లేదు, మొబైల్ నెంబర్ టైప్ అయితే ఆధార్ నెంబర్ టైప్ అవ్వట్లేదు. మొబైల్ నెంబర్ మ్యాండేటరీ పెట్టలేదు కాబట్టి మా మొబైల్ నెంబర్ లేకుండా కూడా డైరెక్ట్గా చేసేయచ్చు, ఇబ్బంది లేదు. అట్లా అవుతాయి. ఓకేనా. ఆధార్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా టైప్ అవుతుంది. ఓకేనా. దీంట్లో ఏది మార్చుకోవాలన్నా ఇంటి పేరు గతంలో మనకి ఇంటి పేరు ఎడిట్ అవ్వలేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గర ఇప్పుడు ఎడిట్ అవుతుంది. అప్పుడైనా మెంబర్ దగ్గర ఎడిట్ అవుతుంది, అలాగనే అప్పుడు కాకుండా ఉన్న మెంబర్స్ దగ్గర ఆధార్ నెంబర్ ఎడిట్ అవుతుంది, పేరు కూడా ఎడిట్ అవుతుంది. దానివల్ల ఇబ్బంది లేదు.
ఈ 2 కొత్త వర్షన్ వచ్చిన అప్డేట్స్ ఈ రెండేనండి నేను గమనించింది అయితే. మిగతా అన్ని కామన్గానే ఉన్నాయి. ఎటువంటి మార్పు అయితే లేదు గ్రూప్లో కానీ మెంబర్స్ దగ్గర కానీ. ఉన్న సమస్యల్లో ఒకటే, ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ తీసుకోకపోతే ఈ డేటా తీసుకుంటుందా లేదా, మనకి బీపీఎం లాగిన్కి వస్తుందా లేదా అనేది ఒకటి. అంటే బీపీఎం లాగిన్లో మొబైల్ నెంబర్ మనం చెక్ చేయాలి కాబట్టి అక్కడికి వస్తుందా లేదా. ఇది మెంబర్స్ కాబట్టి పెద్ద సమస్య లేదనుకుంటున్నాను నేనైతే. మీరు మొబైల్ నెంబర్ మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మొబైల్ నెంబర్ కొట్టకపోయినా డేటా సేవ్ అవుతుంది, లాక్ పడుతుంది అనుకుంటే మాత్రం మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంకొక సమస్య ఏంటంటే, మీకు ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, గతంలో ఏదైతే లాక్ వేయకుండా మెంబర్స్ని సేవ్ చేశారో, డేటాని సేవ్ చేసి లాక్ వేయకుండా మిస్ అయ్యారో, ఆ డేటా మొత్తం వెళ్ళిపోయిందండి. ఇది మొత్తం ఒక బ్యాడ్ న్యూస్. దయచేసి మళ్ళీ చేసుకోవాలి ఆ గ్రూపులు మాత్రం. గతంలో ఎవరైతే మెంబర్స్ని అప్డేట్ చేసుకొని లాక్ వేయకుండా మిస్ అయ్యారో, ఒక మెంబర్ను వెయిటింగ్ వల్ల మిస్ అయ్యారో, ఆ మెంబర్కి సంబంధించిన ఆ గ్రూప్కి సంబంధించిన మెంబర్స్ డేటా మొత్తం వెళ్ళిపోయింది. మళ్ళీ మీరు ఆ గ్రూప్ని మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలి. ఇక తర్వాత లాక్ వేశారు, కొన్ని గ్రూపులకు లాక్ కనిపించట్లేదు, కొన్ని గ్రూప్ లాక్ కనిపిస్తుంది, అయినా మీకు ప్రాబ్లం లేదు. లాక్ వేశారంటే మీ డేటా ఎక్కడికి వెళ్ళదండి, ఆల్రెడీ అప్లోడ్కి వెళ్ళిపోయి ఉంటుంది బీపీఎం లాగిన్కి. దానివల్ల సమస్య లేదు. లాక్ ఉన్నా మర్చిపోండి, లాక్ లేకపోయినా మర్చిపోండి. దాని గురించి అయితే లాక్ వేయకుండా మెంబర్స్ని చేస్తే మాత్రం ఆ మెంబర్స్ డేటా మళ్ళీ చేయాల్సి వస్తుంది. దయచేసి గమనించండి. ఈ వర్షన్లో కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఇవి మాత్రమే. ఇంకా కొన్ని యాప్ని ఇంకా మోడిఫై చేయడం జరుగుతుంది. ఇంకా కూడా మీకు వర్షన్స్ మారుస్తూనే ఉంటాయి. మేము కొత్తగా వచ్చిన అప్డేట్స్ అప్పుడు మీకు తెలియపరుస్తూనే ఉంటాం. దీంట్లో మీకు ఫెచ్చింగ్ ఏంటంటే, మెంబర్స్ దగ్గర ఎడిట్, గతంలో ఎడిట్ అవ్వని మెంబర్స్ నేమ్ దగ్గర ఇంటి పేరు లేకపోతే కొంతమందికి ఎడిట్ అవ్వలేదు, ఇంటి పేరు ఉన్నా తప్పుండి ఎడిట్ అవ్వలేదు. అలాంటి మాత్రం సమస్య క్లియర్ అయింది. ఆధార్ నెంబర్ దగ్గర కేవైసీ టిక్ మార్క్ పడి ఆటోమేటిక్ అప్లోడ్ వచ్చింది, అటు ఆటోమేటిక్ డైరెక్ట్ సేవ్ చేసుకోవచ్చు మీరు, ఎటువంటి ప్రాబ్లం లేకపోతే. ప్రాబ్లం ఉన్నా కానీ ఎడిట్ అవుతుంది. కేవైసీ టిక్ మార్క్ లేకుండా పోయినా కానీ మెంబర్స్ ఎడిట్ అవుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ అవుతున్నారు, ఆధార్ నెంబర్ టైప్ అవుతుంది. కేవైసీ ఉన్నా కూడా మెంబర్స్ ఎడిట్ అవుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ అవుతుంది, ఆధార్ నెంబర్ దగ్గర టైప్ అవుతుంది. ఈ సమస్య అయితే క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఉన్న సమస్యల్లా ఒకటి, గతంలో మీ డేటా సేవ్ చేసిన డేటా మిస్ అవ్వడం ఒకటి ప్రాబ్లం అయిపోయింది అందరికీ కూడా. తర్వాత మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ ఒకటే తీసుకుంటుంది. దానివల్ల ఏమన్నా మళ్ళీ మీరు మొబైల్ నెంబర్ వేయలేదంటారనేది ఒక సమస్య ఎదురవుతుందని చూడాలి. అది మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. మొబైల్ నెంబర్ ఓకే అండి, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకుంటాం. థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.